ప్రచారానికి వెళ్లిన సమయంలో ప్రజల స్పందన చూస్తుంటే మండుతున్న ఎండలు సైతం చల్లగాలి వీస్తున్నట్లు ఉందన్నారు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి బుట్టా రేణుక. ఆచరణయోగ్యమైన హామీలే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నాయని తెలిపారు. అలవి కాని అమలు కాని హామీలు మేనిఫెస్టో కూడకూడదని విమర్శిస్తున్న ఎమ్మిగ్నూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. ప్రచార సమయానికి సమయం దగ్గర పడుతోంది. కేవలం 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎర్రటి ఎండలు అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. వాటిని సైతం లెక్క చేయకుండా ప్రజలలో తిరుగుతూ ఓటును అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం మనం ఎమ్మిగనూరులో ఉన్నాం. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి బుట్టా రేణుక ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రచార పర్వంలో ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. మరి ఆమెను కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం ఎలా సాగుతుంది ఆమె ప్రచారం? మేడం, ఎలా సాగుతుంది మేడం మీ ప్రచారం? ప్రస్తుతం చాలా బాగా ఉందండి. ఎక్కడిపైనా కూడా ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన, విలేజెస్ కానివ్వండి, టౌన్స్ కానివ్వండి, ప్రతి దగ్గర కూడా మంచి స్పందన వస్తుంది. అంటే గతానికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? 2019లో మీరే అధికారంలో ఉన్నారు, ఇప్పుడు 2024లో మళ్ళీ పోటీ చేయబోతున్నారు. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో అంటే ఇంత అభివృద్ధి జరిగింది లేదు, ఇవి పెండింగ్ లో ఉన్నాయి, ఇవి కావాలి అని ఏమైనా అడగడం, ఏమైనా మీ దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారా? చాలా మటుకు అన్ని దగ్గర అందరూ చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు. ఓన్లీ వాళ్ళకు ఉన్న సమస్య ఏంటంటే ఇది సమ్మర్ కావడం వల్ల కొంచెం నీటి సమస్య ఉంది. నీటి సమస్య తప్ప మిగతా ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేవు. అందరూ కూడా సంక్షేమ పథకాలు అందాయి. అందరికీ ప్రతి సంక్షేమ పథకం అందిన ప్రతి ఒక్కరు కూడా అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. డెవలప్మెంట్ అనేది మనము అన్ని ప్రాంతాలలో కూడా కొన్ని ప్రాంతాల్లో అన్ని చేసుకుంటూ వెళ్తున్నాము. సంక్షేమానికి డెవలప్మెంట్కి అన్న ఈక్వల్గా చేస్తూ వెళ్తున్నారు. మేబీ సంక్షేమం కొంచెం ఎక్కువగా చేస్తున్నారు. సో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నీటి సమస్య ఎక్కువగా ఉంది. కర్నూలు జనరల్ రాయలసీమనే నీటి ఎదుటికి కొంచెం ఎక్కువగా ఉన్న ప్రాంతం. కర్నూలు అందులో పశ్చిమ ప్రాంతం ఇంకా ఎక్కువ. సో ఆ విధంగా సమ్మర్ కాబట్టి నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఇక్కడ వాటిని పరిష్కరిస్తామని మేము ప్రధానంగా టీడీపీ మేనిఫెస్టో, సూపర్ 6 పథకాలు, అలాగే రీసెంట్ గా మళ్ళీ కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది. వైసీపీ కూడా మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సో ఎట్లా వేరియస్ చేసుకుంటున్నారు, ఎట్లా దీన్ని తేడా చూడొచ్చు? ప్రజల నుంచి ఏ రకమైనటువంటి స్పందన ఉంది మేనిఫెస్టో పైన? మేనిఫెస్టో ఒకటి చాలా క్లియర్గా జగనన్న చెప్పడం జరిగింది. మేము ఏది సాధ్యం అవుతుందో అదే చేస్తాను, అంటే ఏదైతే మేము చేయగలుగుతామో అవే హామీలు ఇస్తామని. జగనన్న పైన అందరికీ నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడంటే మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు, హామీలన్నీ నెరవేరుస్తాడు. మొదటి నుంచి కూడా హామీలు నెరవేరుస్తారన్న నమ్మకం ప్రజల్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. అదే టీడీపీకి వస్తే టీడీపీ 2014లో ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నిలబెట్టుకోలేదు. ఇప్పుడు కూడా అదే అమలు కాని హామీలన్నీ కూడా ఆయన చెప్తున్నారు కాబట్టి, అంటే ఓవర్ బడ్జెట్ని మించిన హామీలు ఆయన తీసుకుని వచ్చారు కాబట్టి ప్రజలు ఎవరు కూడా నమ్మట్లేదు ఆయనని. ఆయన నమ్మే ప్రసక్తి కూడా లేదు. సో ప్రజలు ఆ వ్యత్యాసాన్ని బాగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా సరే జగనన్న ఇచ్చే హామీలే నమ్మకమైన హామీలు. వాటిని ఎలాగన్నా జగనన్న నెరవేరుస్తాడన్న వాళ్ళకు ఒక నమ్మకం చాలా స్ట్రాంగ్గా ఉందండి, గట్టిగా. చివరిగా చెప్పండి మేడం, మండుతున్న ఎండలు భయంకరంగా ఉన్నాయి. అడుగు తీసి అడుగు పెట్టాలంటే హీట్ వేవ్స్ కూడా వస్తున్నాయి. సో మీరు మామూలుగానే ఎక్కువ ఏసీలలో తిరుగుతుంటారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఉదయం నుంచి రాత్రి వరకు జనాల మధ్యలో ఉండాలా, ఎండకు తిరగాల, ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ టైంలో మీరు ప్రిపరేషన్కి రెడీ అవుతున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది కదా, ఆ దాంట్లో మీకు తెలీదు మీరు ఎన్ని అవర్స్ కూర్చొని చదువుతున్నారు, ఎన్ని అవర్స్ ఇది చేస్తున్నారు. రైట్ నౌ ఇట్స్ లైక్ మాకు ఎండలో ఎంత తిరుగుతున్నాం, ఎలా తిరుగుతున్నాం మాకు అదేం కనిపించట్లేదు. ఫస్ట్ మేము పబ్లిక్లో వెళ్ళాలి, పబ్లిక్ని కలవాలి, పబ్లిక్కి కావాల్సినవి తెలుసుకోవాలి, వాళ్ళకి ఏం చేయాలి, అదే ఫోకస్, అదే కాన్సన్ట్రేషన్. సో దీంట్లో మాకు ఎండలు అవి కూడా వేజెస్ గోయింగ్ అహెడ్ అనమాట. మేము దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళిపోతున్నాం. సో మొత్తానికి మాత్రం ప్రస్తుతం మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రజలు ఇస్తున్నటువంటి ఆదరణతో అవన్నీ కూడా పక్కన పెట్టి పూర్తిగా ప్రజలలో మమేకం అవుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నామని, ఖచ్చితంగా ఇటు జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలతో పాటు తాజాగా ఇచ్చినటువంటి మేనిఫెస్టో కూడా తమ విజయానికి మూల కారణమవుతుంది. ఖచ్చితంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందన్నటువంటి ధీమాను బుట్టా రేణుకమ్మ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, HM TV, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.